కొంచెం గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఎవరి ప్లేస్ ఇది? సార్ మేడం గారు నాగలక్ష్మి మీ ఇంటికి వస్తున్నాను, డిస్టర్బ్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. లేదు లేదు, మీరు మాకు చాలా సంతోషం మీరు రావటం. మాకు మీ మూలన మా ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చారు, మీరు వచ్చారు. థ్యాంక్ అనే ఉద్దేశంతో కొంతమంది అయితే మేము అక్కడక్కడ చేస్తూ ఉన్నాం. క్రమంగా మేము 1 టెర్రస్ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేసి సో మేమందరం కలిసి దేశవాళీ సీడ్స్ డెవలప్ చేయడం కానీ, ఆర్గానిక్గా పండించుకోవడం కానీ, సీడ్స్ మేము బయట నుండి కొనుక్కున్నా మాలోనే మాకు ఎక్కువ షేర్ చేసుకుంటాం. ప్లస్ ఇంకోటి వేస్తాము. ఇంకోటి ఏంటంటే మళ్ళీ కార్పొరేషన్కి చట్టానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. కిచెన్ నుండి వచ్చేటటువంటి ఏదైనా సరే, సపోజ్ అన్నం మిగిలిపోయింది అనుకోండి, దాంట్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చేసుకుంటాం. అలాగే వెజిటబుల్స్ ఉంది, ఫ్రూట్స్ ఉంది, అలాగే బనానా ఉంది, అలాగే డ్రై లీవ్స్ ఉంటాయి కదా సార్. మేము మొక్కలు పెంచుతున్నప్పుడు వచ్చే కొమ్మలే కానీ, అలాగే చుట్టుపక్కల పెద్ద చెట్ల నుండి ఆలిపోయే కొమ్మలన్నింటినీ కూడా అదే లీవ్స్ అనమాట. అది మేము గ్యాదర్ చేసి కుండీలో ఫస్ట్ 1 ఇంచ్ సాయిల్ పోసేస్తాం, తర్వాత అది డ్రై లీవ్స్ పోసేస్తాం, మళ్ళీ నెక్స్ట్ 1 ఇంచ్ కిచెన్ కంపోస్ట్, అలా లేయర్ వైజ్గా మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఈ క్రమంలో మేము మొక్క పెట్టిన తర్వాత ఈ మొక్క కంప్లీట్గా దిగుబడి అయ్యే టైంకి ఉన్నదంతా కంపోస్ట్ అయిపోతుంది. అలాగే మన కిచెన్ నుండి వచ్చే కంపోస్ట్ని కూడా మేము సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్ కింద కూడా సాయిల్ వేసేస్తాము, లేయర్ వైజ్గా అన్నీ వేస్తాం. 45 days 60 daysలో మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. ఈ విధంగా మేము తీసాము. 1200 ఉన్నారండి, బట్ నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ, ఎంటైర్ డిస్ట్రిక్ట్ అండ్ అదర్ స్టేట్స్ ఆల్సో. అంటే సప్లై చేయండి అంటే మేము ఏం చేస్తాం అంటే మాకు నో సార్, ఇట్స్ అన్ ఎన్జిఓ, నాట్ ఎట్ రిజిస్టర్డ్, బట్ మేము మా ఓన్ ఫండ్స్తోనే. అవుట్పుట్ అసలు టెర్రస్ గార్డెన్స్ అంటే ఎవరికి వాళ్ళకి కన్జంప్షన్ వస్తే సార్ అంతవరకే, అది డెవలప్ చేయడానికి మేము చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఏంటంటే అది చేసుకోవడానికి వాళ్ళకి ఏవైతే సీడ్స్, ఒక నిమిషం ఆ ప్లాంట్ ఇద్దాం. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్స్ కింద వచ్చేవాళ్ళు. అవి కనపడవు, వాళ్ళు కనపడవు. ఒక్కసారి సీడ్స్ అవన్నీ షాపింగ్స్ అవన్నీ పంచడం అవన్నీ చేస్తున్నాము. సో వాళ్ళు కొనుక్కోగలిగినవి అంటే మేము ఇవ్వలేనివి వాళ్ళు కొనుక్కునేటట్టు తక్కువ రేట్లకు వచ్చేటట్టు చేస్తున్నాము. కానీ ఇవన్నీ చేయడానికి మాకు ప్రెమిసెస్ కావాలి. ఆ ప్రెమిసెస్ అనేది మేము ఏ ఫంక్షన్ హాల్స్ వెళ్ళి, ఎందుకంటే ఎవ్రీ ప్రోగ్రామ్కి మినిమం 100 to 150 మెంబర్స్ వస్తారు లీస్ట్. సో పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే 400 అట్లా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి అంత ప్లేస్ ఇవ్వాలి అంటే మాకు లేదు. సో అలాగని మేము ఏదైనా హైర్ చేసుకొని చేయాలి అంటే కూడా మాకు కుదరట్లేదు. అవునండి, ఎవ్రీ మంత్ మేము సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఎందుకంటే ఈ నారు, ఈ మొక్కలు అనేవి ఏవైనా సరే ఒక ఈల్డ్ వచ్చాక అది తగ్గిపోతుంది. సో మళ్ళీ వెంటనే మనం మళ్ళీ నారు డెవలప్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో వాళ్ళకి మళ్ళీ సీడ్స్ కావాల్సి వస్తుంది. సో అందరికీ ఇక్కడ అవైలబుల్గా ఆర్గానిక్ సీడ్స్ దొరకవు కాబట్టి మేము ఆర్గానిక్ సీడ్స్ సమ్టైమ్స్ 3000, 4000 అట్లా ఉంటాయి. ఇలా డ్రై చేసి సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. సో అవన్నీ బ్రింజాలు వదిలేసి సో ఆ క్రమంలో మాకు ఎలా అంటే మేము ఇవన్నీ ప్రొక్యూర్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడానికే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మా వరకు మేము ఆలోచిస్తే. సో ఇంకా ప్రెమిసెస్కి కూడా హైర్ చేసుకొని చేయాలి అంటే మాకు కష్టమైపోతుంది.
అది మీ కార్పొరేషన్ సైడ్ నుంచి మాకు కంటిన్యూస్లీ కావాలి. అంటే ఎవ్రీ 40 days అట్లా, ఒక్కొక్కసారి మంత్లీ వన్స్ ఉంటాము, ఒక్కొక్కసారి 45 daysకి. ఈ క్రమంలో ఏంటంటే మనం కొన్ని రేర్ ప్లాంట్స్ ఉంటుంటాయి కదా, అవి ఫ్రూట్ ప్లాంట్స్ అవి చేయటం కూడా చేస్తుంటాం. అవన్నీ వాళ్ళు కొనుక్కుంటారు. రేర్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళు గ్రూప్ ఆర్డర్లో పెట్టుకుంటే తక్కువకి వస్తాయి కదా. ఇప్పుడు సపోజ్ మనం నర్సరీకి వెళ్తే 1000 rupees ఉందనుకోండి, వేర్ వీ కెన్ గెట్ దెమ్ అట్ 400 rupees అట్లా. ఇది వెజిటేబుల్ కాస్ట్ బయట కన్నా కాస్ట్ అనేది ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే మనం చూస్తుంటే డబుల్ ఉంటుంది. డబుల్ కాకపోతే ఇప్పుడు మనం సేల్ డబుల్ ఏం రేట్ లేదు. ఇప్పుడు మేము ఇవన్నీ ఊరికే మట్టిలో పెట్టేస్తే పెరగవు కదా సార్. కొన్ని పాటింగ్ మిక్స్ నుంచి దాంట్లో కలపాల్సిన ఆవపిండి, తెగడపిండి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్. అవన్నీ కూడా మేము గ్రూప్ ఆర్డర్ ప్రిపేర్ చేసి ఇది ఉందా బుక్ లాగా చేస్తాం సార్. ఇంకా మేము పంపిస్తాను మీకు ఒకసారి. యాక్చువల్గా ఏంటంటే మేము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం కింద వస్తాం. గోవుకి సంబంధించి కానీ పాలు, పెరుగు, నెయ్యి అలాగే ఇట్లాంటి వాటితో చేసుకోవడం, అలాగే పేడ మూత్రంతో కంప్లీట్గా ఇలా చేస్తాం. వేపాకులు నూనెలు, కషాయాలు చేయటము, ఇంగువ అలాంటి వాటి సీడ్స్ వాట్సాప్ గ్రూప్ లో మొత్తం అడ్వైజర్స్ అన్ని కూడా